హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏష్కో వ్లాగ్స్. నేనైతే మార్నింగ్ వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇంత ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఎందుకు వీడియో స్టార్ట్ చేశానని చెప్తాను. ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఎండాకాలం స్టార్ట్ అవ్వగానే మనకైతే గుర్తొచ్చేది ఆవకాయ పచ్చడి, వడియాలు. వడియాల్లో కూడా చాలా రకాల వడియాలు అయితే ఉన్నాయి. నేనైతే సగ్గుబియ్యం వడియాలు అయితే పడుతున్నాను. దానికి రీజన్ అయితే ఉందన్నమాట. నేనైతే ఒక లోటాడు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. సగ్గుబియ్యానికి 4 లోటాలు వాటర్ పోసి నైట్ అంతా నానపెట్టి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా అయితే నేను స్టవ్ వెలికిచ్చేసి దాకైతే పెట్టేస్తున్నాను. దాకలో అయితే మాత్రం నేను 4 లోటాలు అయితే వాటర్ పోసుకున్నాను. ఒక లోటా సగ్గుబియ్యం తీసుకుంటే 8 లోటాలు వాటర్ అయితే యూస్ చేశాను నేనైతేను. నేను పెట్టుకున్నాను కదా, ఆ దాకైతే మాత్రం అసలు సరిపోలేదు. చెప్తాను, నేను వీడియోలో చూపిస్తాను. నేను చెప్పాను కదా, రాత్రి అయితే ఈ లోటాతో సగ్గుబియ్యం తీసుకొని 4 లోటాలు అయితే వాటర్ పోసి అయితే నానబెట్టాను. చక్కగా మెత్తగా అయితే నానిపోయినాయి అనమాట. ఇంక దీనైతే నేనైతే పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా వాటర్ అయితే బౌల్ అవుతున్నాయి అన్నమాట. ఈ వాటర్ అయితే హీట్ అయ్యాక దీంట్లో కొంచెం జీలకర్ర, వాము వేసి అయితే నేను వేసాను. ఎందుకు వాము అంటే, వాము వేసుకుంటా, జీలకర్ర వాము వేసుకుని చేసుకుంటారు. పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసుకుంటారు. బట్ నేనైతే ఆ అల్లమును పచ్చిమిర్చి పేస్ట్ వేయలేదు. మా పాపకి ఘాటు అనిపించి తినలేదు. ఇంకా అందుకని చెప్పి వామును జీలకర్ర అయితే వేస్తున్నాను. వాము కూడా మంచిది కదా హెల్త్కి, డైజెషన్ కూడా అయ్యిద్ది. ఇంకా అందుకని చెప్పి నేనైతే వాము జీలకర్ర అయితే ట్రై చేస్తున్నాను. నేను వడియాలు నాకు వచ్చా అంటే నాకైతే రావు. నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే మాత్రం నేను ఒక టీ కప్పు సగ్గుబియ్యంతో అయితే ట్రై చేశాను. ట్రై చేస్తే ఏమైంది అంటే రబ్బర్ సాగినట్టు సాగిపోయింది. వేయటం అయితే వేసాను, కాకపోతే శారీ మీద వేసాను, తీయటం అయితే రాలేదు. రబ్బర్ సాగినట్టు సాగిపోయినాయి. తర్వాత అవి వేపినా కూడా అంత టేస్ట్ అనిపించలేదు, బట్ బాగోలేదు. ఇంకా సరే అని చెప్పి నాకు రావులే కానీ వదిలేశాను. బట్ మళ్ళీ ఇంకోసారి ట్రై చేసి చూద్దాము అని చెప్పి ఇంకో టీ కప్తో అయితే సగ్గుబియ్యంతో అయితే ట్రై చేశాను. ట్రై చేస్తే మాత్రం బాగా వచ్చినాయి. అప్పుడు నేను పచ్చిమిర్చిను అల్లం వేసాను. కొంచెం ఘాటు అనిపించింది, మా పాపకైతే మంటగా ఉంది అని అంది. ఇంకా సరే అని చెప్పి ఇక నేను ఈసారి ట్రై చేసే దాంట్లో అయితే వామును జీలకర్ర అయితే వేసి ట్రై చేస్తున్నాను. నీళ్ళైతే మాత్రం మరిగిపోతున్నాయి అన్నమాట. ఇంకా నేను దాంట్లో కొంచెం సాల్ట్ వేసి సగ్గుబియ్యం అయితే వేస్తున్నాను. సగ్గుబియ్యం వేసినప్పుడు తిప్పుకుంటూ ఉండాలి, లేదు అనుకుంటే వండలు కట్టేసి దాకా అడుగంటిపోతుంది అనమాట. నేను చెప్పాను కదా, నాకు ఈ దాకా అయితే సరిపోలేదు. నాకు వాటర్ అయితే బయటకు వచ్చేసాను వేస్తున్నాయి. ఇంకా అందుకని చెప్పి ఇంకా కొంచెం సగ్గుబియ్యం అయితే ఉన్నాయి, దీంట్లో వేస్తే ఇంకా వాటర్ అంతా బయటికి పోతాయి. ఇంకా సరే అని చెప్పి నేనైతే వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇంకో చిన్న దాకా ఉంది, ఆ దాకలో అయితే ట్రై చేస్తున్నాను. పెద్దదైతే లేదు ఇంకా నా దగ్గర, అందుకని చెప్పి వేరే దాంట్లో అయితే వేసాను. ఇంకా ఇదైతే రెడీ అయిపోయింది అనమాట. కొంచెం ప్లేట్లో వేసుకుంటే కొంచెం జారకోకుండా ఉంటే అది రెడీ అయిపోయింది అనమాట. ఇది ఇంకా అవుతుంది, కొంచెం జావగా ఉంది. ఇదైతే మాత్రం అయిపోయింది. నేనైతే మాత్రం శారీ మీద అయితే వేస్తున్నాను. కవర్ మీద అయితే అంత హెల్దీ కాదు అంటారు. ఒకవేళ కవర్ మీద వేసుకోవాలనుకుంటే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అయితే వేసుకోవాలి. నేను 2 ట్రై చేస్తున్నాను, కానీ మోస్ట్లీ మాత్రం శారీ మీద ఎక్కువ వేస్తాను, కవర్ మీద కొంచెమే వేస్తాను. మా పాప లెగ్సే లోపల నేను వేసేద్దాము అనుకున్నాను, బట్ మా పాప అయితే లెగ్సిపోయిందనమాట. ఇంకేం చేస్తాము. ఇంకా శారీ అయితే తడిపి ఇంకా నేను మడత మంచం ఉంటే వేశాను. మా ఎదురైతే కొంచెం ప్లేస్ ఉంటుంది అన్నమాట, అక్కడ పెట్టేస్తున్న, పైన అయితే పట్టట్లేదు. ఎదురైతే ఎండిపోతాయి, మాకు ఎండ బాగానే వస్తుంది. ఇక్కడ మా పాప కూడా నాతో పాటు వేస్తానని చెప్పి అయితే వేస్తుంది. లాస్ట్లో మాత్రం నా వడియాలు బాగా వచ్చినాయా అని అడిగింది. మా వడియాలు కాస్త కొన్ని గారెలు కూడా అయినాయి, ఎందుకంటే మా పాప చెప్పాను కదా మార్నింగ్ వేసేసాను, అటు ఇటు తిరుగుతా దాంట్లో హోల్స్ పెడతా ఉంది. కొన్ని అయితే ఇరిగినాయి, కొన్ని అయితే బాగా వచ్చినాయి. ఫైనల్లీ వడియాలు అయితే వేసేసాను. శారీ మీద అయితే బాగా వచ్చినాయి. థిక్గా వేసుకుంటే మాత్రం శారీ మీద చక్కగా నీళ్ళు జల్లి నానబెట్టి తీసేటప్పుడు మాత్రం తేలిగ్గా వచ్చేస్తున్నాయి, కానీ పలుచగానే ఉన్నాయి అన్నమాట తీసేసరికి. ఇంకా శారీ మీద వేసాను. ఇంకొకటి చెప్పాను కదా, ఇంకో బాండీలో వేసాను అని చెప్పి, అదైతే చల్లారిపోయిందనమాట. ఇంకా కవర్ మీద వేద్దామని చెప్పి అయితే వెళ్తున్నాను. కొన్నే వచ్చినాయి అనమాట. ఇక్కడ మా పాప అయితే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. ఇంకా పైకైతే వెళ్తున్నాము వడియాలు వేద్దామని. కవర్ మీద ఇదిగోండి కొన్నే వేసాను. నాకైతే శారీ మీద బాగా వచ్చినాయి, కవర్ మీద అస్సలు
రాలేదు, కవర్ అంతా వేస్ట్ అయిపోయింది, పడేసాను నేనైతేను. కొన్ని అయితే ఓపెన్ చేస్తుంటే కొన్ని 2-3 బాగానే వచ్చినాయి, మిగతాయి కవర్తో అంటుకుంటుంది. మేబీ ఒకవేళ కవరు మరి థిక్గా ఉండాలో లేకపోతే కొంచెం పల్చగా ఉండాలో నాకు ఐడియా లేదు. ఇంకా సరే అని చెప్పి కవర్ మీద వడియాలు అయితే నేనైతే పడేసేసాను. ఇక్కడ చూసారా 6:30కి ఎండ్ అయితే సూర్యుడు నడెత్తిన మీద కూర్చున్నట్టు అయితే ఉన్నాడు కదా, ఎండ్ అయితే చాలా బాగా ఉందన్నమాట. వడియాలు అయితే నాకు తెలిసి ఈవినింగ్కి అయితే ఎండిపోతాయి అనుకుంటున్నా. ఇక్కడ మా పాప చూసారా, నేను చేసింది వడియాలు కొంచెం పిండి మిగిలితే అదైతే తింటుంది, టేస్ట్ బాగుంది కదా, బాగుంది అని చెప్పి. ఎక్కువ తినకూడదని చెప్పాను. ఇంకా వడియాలు అయితే ఎండిపోయినాయి, శారీ మీద అయితే ఓపెన్ చేశాను, వేపుకొని తిన్నాను. చాలా బాగా వచ్చినాయి, మా పాప కూడా తిందనమాట. చాలా బాగున్నాయి అంది. ఈసారి మళ్ళీ ట్రై చేయాలి వామ్తో, నేను పచ్చిమిర్చితో అయితే మాత్రం వద్దు అని అంది. ఇంక వడియాలు చూసారా ఎంత బాగా వచ్చినాయోను, వేపితే మాత్రం వైట్గానే ఉన్నాయి. చూడటానికైతే వీడియోలో అలా ఎండపడి అలా అనిపిస్తుంది. కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని